హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవైతే నిన్న కొంతమందికి అయితే వచ్చింది. సో మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో మనకైతే 18వ విడతగా ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకైతే రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా అడుగుతున్నారు కాబట్టి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను. కాబట్టి ఈ వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే మీకోసం నేను తీసుకొస్తాను. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ముందుకైతే వెళ్తాం, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మనకైతే పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో 18వ విడత. సో నిన్న మధ్యాహ్నం నుంచి అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరంటే మ్యాక్సిమం ఒక 40% రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికైతే నిన్న అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది మొత్తానికి. సో మిగతా వాళ్ళు కూడా అయితే మనకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రోజున వచ్చేసి బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల మనకి రేపటికైతే ఈ అమౌంట్ అనేది మన ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. సో కొంచెం వెయిట్ అయితే చేయండి. రేపు మార్నింగ్ నుంచి మీ అకౌంట్లో ఏదైతే అమౌంట్ ఉన్నాయో ఈ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో దీంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చేది ఏదైతే ఉందో అది వచ్చేసి మన పండగ ముందు నుంచి రిలీజ్ చేస్తామని చెప్పారు. సో పండగ ముందు నుంచి మన రైతన్నల ఖాతాలో ఎకరానికి 7,500 రూపాయలు అనేది అవి కూడా జమ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ అయితే తీసుకొస్తాను. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు. సో మీరైతే మర్చిపోకండి. అదేవిధంగా మీకైతే ఈరోజు మీకు డబ్బులు వచ్చిందా లేదా అని కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో చాలామంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. సో కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్థమవుతుంది వచ్చిందా లేదా అని, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.